హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే సాంబారు పొడి అంటారండి, చట్నీ పొడి అని కూడా అంటారు. ఇది ఇడ్లీల్లోకి, దోశల్లోకి అన్నిట్లోకి తింటారు. ఉప్మా, వడ అన్నిట్లోకి, అన్నంలోకి కూడా తింటారు. ఇది చాలా బాగుంటుంది. ఇది అమ్మమ్మల కాలం నాటి సాంబార్ పౌడర్ అంటారండి దీన్ని. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఇది మా అమ్మమ్మలు అప్పట్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసి మాకు పెట్టేవాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది. మేము చాలా ఇష్టంగా తింటూ ఉండేవాళ్ళం దీన్ని. అన్నంలోకి వేసుకున్న చాలా బాగుంటుంది. ఇది చాలా రోజులు అంటే చాలా రోజులు నిలవ ఉంటుందండి. ఇదేంటంటే ఆయిల్ అది వేసి మనం చెయ్యమన్నమాట. అన్నీ డ్రైగానే వేయిస్తాం కాబట్టి చాలా రోజులు ఇది నిలవ ఉంటుంది. అలాగే మనం ఇది సీసాలో ఎత్తి పెట్టుకుంటే కనుక చాలా రోజులు మంచిగా ఫ్రెష్గా అలాగే ఉంటుందండి. ఎన్నాళ్ళైనా సరే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా దీన్ని చూడండి. అలాగే దీన్ని మరి ఇంకెందుకండి ఆలస్యం, మరి ప్రాసెస్లోకి వెళ్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక ఎండుమిర్చి నేను ఒక 20 అట్లా తీసుకున్నానండి. అలాగే పెసరపప్పు ఒక గ్లాసుడు, అలాగే మినప్పప్పు ఒక గ్లాసు, శనగపప్పు ఒక గ్లాసు, ఒక జీలకర్ర ఒక గ్లాసు, ధనియాలు ఒక గ్లాసు, చింతపండు కొంచెం ఇంత తీసుకున్నానండి. అలాగే ఉప్పును కొంచెం సగానికి తక్కువగా వేసుకున్నాను. కావాలంటే కొంచెం చూసి వేసుకోవచ్చు. అలాగే కరేపాకేమో ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ బాండీ పెట్టుకోవాలి స్టవ్ మీద. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టాను. ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత ఈ శనగపప్పు ఉంది కదండి, దాన్ని తీసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అన్నీ నెమ్మదిగా. మాకు హెల్ప్ చేస్తున్నా అని చెప్పు. మా మనవడు హెల్ప్ చేస్తున్నాడండి. ఇలా సిమ్లో పెట్టి నెమ్మదిగా దూరగా వేయించుకోవాలి. ఇది బంగారం రంగు వచ్చేలాగా వేయించుకోవాలండి. దీంట్లో ఆయిల్ అది వేయడానికి ఏమీ అవసరం లేదు, అన్నీ డ్రైగానే వేయించుకోవాలి ఇది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఈ పెసరపప్పును వేసుకుందాం. ఇది కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ పొడిని మా అమ్మమ్మ చేసేదండి. తను చాలా ఇష్టంగా తినేవాళ్ళం బాగా. తను దీంట్లోకి ఈ పొడిలోకి మమ్మల్ని చిన్నప్పుడు ఆముదం తీసుకురండి అని బాటిల్ తెప్పించి ఈ పొడిలో వేసి పెట్టేది. అంటే అప్పట్లో ఆరోగ్య రహస్యాలన్నీ అంతే కదండి, చెప్పేవాళ్ళు కాదు పిల్లలకి. చెప్పకుండా దాంట్లో కొంచెం ఆముదం వేసి ఈ పొడిలో కలిపి మాకు పెట్టేవాళ్ళు. అన్నంలోకి ఇలా తింటే చాలా బాగుంటుందండి ఈ పొడి. అన్నంలోకి, టిఫిన్స్లోకి, ఇడ్లీ, దోశ అన్నిట్లోకి ఇది పొడి బాగుంటుంది. నేనైతే వేయట్లేదులేండి దీంట్లో ఆముదము. అప్పట్లో వేసేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు. మాకు తెలిసేది కాదు, తెప్పించి ఏం చేస్తుందా అని చూస్తే తెలిసింది ఆవిడ ఆముదం దీంట్లో వేసేదని. నేనైతే వేయటం లేదు. ఇట్లా మంచి రంగు వచ్చింది. ఇది కూడాను, ఇది కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు మినప్పప్పును వేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయినాయి. ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ధనియాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాలు వేగిపోయినాయి, ఇవి కూడా తీసేసుకోవాలి. అలాగే దీంట్లోకి జీలకర్రను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ జీలకర్ర ఎక్కువసేపు వేయించక్కర్లేదండి. ఆల్రెడీ బాండీ బాగా వేడెక్కి ఉంటుంది కాబట్టి ఈ జీలకర్ర ఒక 2 మినిట్స్లోనే ఇదైపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు కూడా వేగిపోయినాయి, దీన్ని కూడా ఒక దాంట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పును కూడా తీసుకోవాలి. ఈ ఉప్పు కూడా వేగింది, దీన్ని కూడా తీసేసుకోవాలి.
దీంట్లోకి ఒక 2 మెంతి గింజలు కొన్ని తీసుకొని వేసుకొని, అలాగే ఈ చింతపండు కూడా తీసుకున్నాం కదా, ఇది కూడా వేయించుకోవాలి. ఇది కూడా వేగిపోయింది, తీసుకుందాం. ఇప్పుడు కరివేపాకు తీసుకుందాం. ఈ కరివేపాకు కూడా వేగిపోయిందండి. ఇలా ముట్టుకుంటే ఇట్లా గలగలలాడేటట్టుగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బౌల్లోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా తీసుకో. చూసారు కదండి, ఇలా మెత్తగా కొంచెం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి ఒక కొంచెం అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా అంతా కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లోకి మనకు ఉప్పు ఏమన్నా మరి సరిపోయిందా, తక్కువైతే కొంచెం చూసి కలుపుకోండి. చాలా బాగుంటుందండి. ఇది తింటే గనక మళ్ళా తినాలనిపించేటట్టుగా ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీన్ని అంతా డ్రైగానే వేయించాం కాబట్టి ఇది చాలా రోజులు చాన్నాళ్ళు అంటే చాన్నాళ్ళు 1 year పైనే ఉంటుందండి. దీంట్లో ఆయిల్ అంటూ ఏం పడలేదు కదా, సో చాలా టేస్టీగా ఉంటుంది కూడా, నిలవ కూడా ఉంటుంది అట్లాగే. అంతేనండి. ఈ చట్నీ పొడి అని అనేవాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అయితే సాంబార్ పొడి అని అనేవాళ్ళు. దీన్ని అన్నంలోకి తింటారు, అలాగే ఇడ్లీ దోశ అన్నిటికీ కూడా నంచుకొని తింటారు. సో మీకు కూడా ఇది నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.